ఎలకలు ఎక్కువ ఉన్నాయని ఇంటికే నిప్పు పెట్టిండట వెనకటెవడు అవి అట్లనే చేసిండు గీ ఫోటోలు ఉన్న మూతవారి చేసుకున్న పెండ్లాం లావెక్కుతున్నదని మొత్తానికే లేకుంటే చేసిండట. పాలకోవల విషం పెట్టి పానాలు తీసిండట. ఓ నీ నోట్ల మన్ను కదరా, నువ్వేం మనిషివిరా, అందరు నీతిగా ఆలోచన చేస్తే దునియాలో సగం మందికి పెండ్లాలే ఉండరు కదరా అని తిడుతున్నారు కదా. ఈ ముచ్చట తెలిసి వైఎస్ఆర్ కడప జిల్లా మద్దునూరు కొత్త కోటలుండే కిరణ్ కుమార్ అనేటోడు భార్య పద్మజ దొడ్డుగున్నదని పానాలు తీసిండు. 8 ఏండ్ల కింద పెళ్లి చేసుకొని ఇలరికం అల్లుని తీరుగా అత్తగారింటి కాన్నే ఉంటాడట కిరణ్ కుమారు. మరి పద్మజకు అయ్యవల గౌరవం ఎక్కువైందో ఏమో తెలియదు కానీ చిరుతిండ్లు బాగా తినేదట. జంక్ ఫుడ్, ముక్క కూరలు ముద్దుగా తినేదట. అట్లా అన్లిమిటెడ్గా తినకు అని కిరణ్ చాలాసార్లు చెప్పిన లేదట పద్మజ. అంతేకాదు భర్త మీద అనుమానం ఎక్కువ పెంచుకొని తిక్కలేపేదట. అందుకే ఏగలేక ఆగమయ్యి ఇంటర్నెట్లో భార్యను చంపుడు ఎట్లా అని తెలుసుకొని పాలకోవల విషం పెట్టి చంపిండట. గుండెపోటుతోని గుడుక్కుమన్నదాన్ని నమ్మించే ప్రయత్నం చేసిండట. కానీ ఇక పోస్ట్ మార్టంలో పొల్లు పోకుండా బయటపడ్డది కదా. పాయిజన్ అయిందని తెలిసే వరకు కిరణ్ కుమార్ అసలు కోణం బయటపడ్డదట. వారి కిరణ్ భార్యను చంపితే నేరస్తుడు అవుతావు, జైలుకు పోతావు, అంతేగాని దొడ్డున్న పెండ్లం సన్న ఎట్లా అవుతుందిరా? గింత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినవరా? అయినా ఆడోళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం తిన్నా తినకున్నా కొందరు ఉత్తుగానే లావవుతారు, కొంతమందికి ఎంత తిన్నా ఆకలి తీరది, ఆటోమేటిక్గా లావెక్కుతారు. అయినా దొడ్డవుడు బక్కవుడు అనేది తిప్పలే కాదు, అది నేరమేం కాదు. ఒకవేళ నీకు ఇవ్వరం ఉంటే ఆమె తిండిని కంట్రోల్లో పెట్టి ఎక్సర్సైజులు చేయించాలి కానీ నీకు నచ్చినట్టు బక్క చేయాలి కానీ చంపుతావురా? ఎక్కడే ప్రేసి కానివిరా నువ్వు? మనతో మంచిగా ఉంటుందా లేదా అని చూసుకోవాలి కానీ అంతేగాని సన్నగా ఉన్నది దొడ్డుగా ఉన్నది అంటున్నావేంద్రా అని తిడుతుర్రి ముచ్చట తెలిసిన వాళ్ళు కూడా.